జమ్మూ కాశ్మీర్ ఏరియాలో రాజౌరి అని ఒక ఏరియా ఉంది. సో ఆ ఏరియాకి దగ్గరలో మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక లిజనింగ్ పోస్ట్ ఉందన్నమాట. దాని పేరే అశోక్ లిజనింగ్ పోస్ట్ అని చెప్పి. సో ఈ అశోక్ లిజనింగ్ పోస్ట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ అశోక్ లిజనింగ్ పోస్ట్ చుట్టూ ఉండే 3 పోస్టులు వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళవే అనమాట. 27th February 2000 ఆ రోజు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆ అశోక్ లిజనింగ్ పోస్ట్ దగ్గర చాలా మోటార్ షెల్లింగ్ స్టార్ట్ చేశారనమాట. మోటార్ షెల్లింగ్ అంటే కంటిన్యూస్ ఫైరింగ్ అనమాట. సో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని ఇలా మోటార్ షెల్లింగ్ ద్వారా డిస్ట్రాక్ట్ చేసి హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ యొక్క గ్రూప్కి సంబంధించిన 25 మంది వెల్ ట్రైన్డ్ టెర్రరిస్ట్లకి మన ఇండియన్ ఆర్మీ యొక్క స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ యొక్క యూనిఫామ్ని వేయించి మన దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేయించారనమాట. ఇది యాక్చువల్గా పాకిస్తాన్ వాళ్ళ ప్లాన్. అందుకే ఆ రోజు కంటిన్యూస్గా మోటార్ షెల్లింగ్ చేశారు వాళ్ళు. సో ఈ 25 మంది టెర్రరిస్టులు ఇల్లీగల్గా ఇండియాలోకి ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత అశోక్ లిజనింగ్ పోస్ట్లో ఉండే ఇండియన్ ఆర్మీ యొక్క బంకర్స్ లోపలికి దూరి సడన్గా ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. అండ్ ఈ ఫైరింగ్లో ఫస్ట్ బలైన వ్యక్తి పేరు వచ్చేసి, అంటే ఈ సోల్జర్ పేరు బాబు సాహెబ్ మారుతి టేల్కర్. ఈ 25 మంది టెర్రరిస్టులకి లీడర్ వచ్చేసి ఇలియాస్ కశ్మీరీ. వీడు బాబు సాహెబ్ మారుతి టేల్కర్ని చంపడమే కాకుండా, అంటే గన్తో షూట్ చేయడమే కాకుండా అతని యొక్క తలని నరికి వాళ్లతో పాటు పారిపోయేటప్పుడు పాకిస్తాన్లోకి తీసుకెళ్లారు. ఈ అటాక్లో 7 మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ వీరమరణం పొందారు. టేల్కర్ గారి తలని ఈ టెర్రరిస్టులు నరికి పాకిస్తాన్లోకి తీసుకెళ్లారని చెప్పాను కదా, అక్కడ ఆ తలని ఒక ట్రోఫీ లాగా పబ్లిక్లో డిస్ప్లే చేశారండి. అండ్ ఆ ఫొటోస్ పాకిస్తానీ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ అయ్యాయి. ఇలియాస్ ఆ తలని జనరల్ పర్వేజ్ ముషరఫ్కి గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ దానికి బదులుగా జనరల్ ముషరఫ్ ఇలియాస్కి ₹1,00,000 రివార్డ్ ఇచ్చాడండి. అసలు ఎవరి ఇలియాస్ కశ్మీరీ? సో ఒకప్పుడు వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ లిస్టులో ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఆ నెక్స్ట్ పొజిషన్ ఈ ఇలియాస్ కశ్మీరీదే. కమ్యూనికేషన్స్ చదువుకుందామని చెప్పి పాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్లో ఉండే అల్లామా ఇక్బాల్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. సో ఈ చదివే ప్రాసెస్లో ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల చదువుని మధ్యలోనే డ్రాప్ చేసి కరాచీలో ఉండే జమియా ఉలుమ్ ఉల్ ఇస్లామియా మద్రాసాలో జాయిన్ అయ్యాడు. అండ్ ఈ మద్రాసా చాలా మంది డేంజరస్ టెర్రరిస్ట్లని ప్రొడ్యూస్ చేసింది అప్పటికి. సో ఇక్కడే ఎప్పుడైతే ఇలియాస్ కశ్మీరీ ఈ మద్రసాలో జాయిన్ అయ్యాడో అక్కడ ఈ పాకిస్తాన్ ISI అండ్ పాకిస్తాన్ ఆర్మీ యొక్క కళ్ళు ఇలియాస్ కశ్మీరీ పైన పడ్డాయి. 1980sలో సోవియట్ అఫ్ఘాన్ వార్ నడుస్తున్న టైంలో ఒసామా బిన్ లాడెన్, CIA, పాకిస్తాన్ ISI వీళ్ళందరూ కలిసి అఫ్ఘన్ ముజాహిద్దీన్ని ట్రైన్ చేస్తున్నారు. సో అప్పుడు ఇలియాస్ కశ్మీరీని మిరాన్ షా ఏరియాలో ఉన్న అఫ్ఘాన్ ముజాహిద్దీన్స్కి మైన్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇవ్వమని పంపించారనమాట. సో ఈ ఫేస్లో ఒక గన్ ఫైట్ జరిగిందండి. అండ్ ఆ ఫైట్లో ఇలియాస్ ఒక కన్ను అండ్ ఒక ఇండెక్స్ ఫింగర్ కోల్పోయాడు. అండ్ ఇదే అతనికి ఫ్యూచర్లో ఒక ఐడెంటిటీ మార్క్ లాగా మారిపోయింది. ఈ సోవియట్ అఫ్ఘాన్ వార్ నడుస్తున్న టైంలో 1980లో పాకిస్తాన్ వాళ్ళు హూజీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేసిందండి. అండ్ ఈ అఫ్ఘాన్ వార్ అయిన తర్వాత ఇలియాస్ని పాకిస్తాన్ ఒక స్ట్రాటజిక్ అసెట్ లాగా ట్రీట్ చేసి 1991లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్కి హూజీ చీఫ్ కమాండర్గా అపాయింట్ చేసింది. అండ్ దీని తర్వాత ఇలియాస్ కశ్మీరీ తన యొక్క లీడర్షిప్లో బ్రిగేడ్ 313 అనే ఒక ఇలీట్ టెర్రరిస్ట్ యూనిట్ని క్రియేట్ చేశాడు. అండ్ ఈ యూనిట్ చాలా డేంజరస్గా ఉండేదండి. POKలో ఉన్న కోట్లీ ఏరియాలో ఒక సీక్రెట్ ట్రైనింగ్ బేస్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఈ టెర్రరిస్ట్లకి వెపన్స్ ట్రైనింగ్, కాంబాట్ ట్రైనింగ్, ఇన్ఫిల్ట్రేషన్ టెక్నిక్స్ నేర్పించేవాడు. సో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని మన ఇండియాలోకి ఇన్ఫిల్ట్రేట్ చేయించి ఇక్కడ అటాక్స్ చేయడానికి పంపించేవాడు. అండ్ దీని తర్వాత 1994లో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు మసూద్ అజర్ని అరెస్ట్ చేశారండి. మసూద్ అజర్ని రిలీజ్ చేయించడం కోసము ఇలియాస్ ఒమర్ సయీద్ షేక్తో కలిసి ఆపరేషన్ హల్దదీద్ని ప్లాన్ చేశాడు. ఈ ఆపరేషన్ ప్లాన్ ఏంటంటే మన ఇండియా ఢిల్లీలో ఉండే 4 వెస్ట్రన్ టూరిస్టులను కిడ్నాప్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్తో బేరం ఆడదాం అనుకున్నారు. కానీ UPSTF అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అండ్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఆపరేషన్ చేసి హాస్టేజెస్ని రెస్క్యూ చేశారు. ఈ ఆపరేషన్లో ఒమర్ సయీద్ అరెస్ట్ అయ్యాడు. కానీ ఇలియాస్ మాత్రం తప్పించుకొని పారిపోయాడు. మిడ్ 1990s టైంలో అండి పూంచ్ రీజన్లో ఇలియాస్ కశ్మీరీ అండ్ అతని యొక్క అసోసియేట్ నస్రుల్లా మన్సూర్ని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఇలియాస్ కశ్మీరీ 2 years వరకు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 2 years తర్వాత అక్కడ ఉండే జైల్ స్టాఫ్ కరప్ట్ అవ్వడం వల్ల అక్కడి నుంచి తప్పించుకొని పాకిస్తాన్లో పారిపోయాడు. 1999 కాందహార్ హైజాక్, జైషే మొహమ్మద్ ఫార్మేషన్, ఇవన్నీ ఆపరేషన్స్లో ఇలియాస్ యొక్క రోల్ ఉందండి.
కానీ 2001లో జరిగిన 9/11 అటాక్స్ తర్వాత జనరల్ ముషరఫ్ అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇది ఇలియాస్ కశ్మీరీకి అస్సలు నచ్చలేదండి. అండ్ దీనివల్ల 2003లో జనరల్ ముషరఫ్ని చంపడానికి కూడా ట్రై చేశాడండి. దీని తర్వాత పాకిస్తాన్ అథారిటీస్ ఇలియాస్ని అరెస్ట్ చేసి 4 years జైల్లోనే పెట్టారు. అండ్ 2007లో రిలీజ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. పాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్లో లాల్ మసీద్ అని చెప్పి ఒక మసీద్ ఉందండి. అండ్ ఆ మసీద్ చుట్టూ ఒక 2-3 మద్రాసాలు కూడా ఉండేవి అనమాట. సో ఈ మద్రాసాలకి అండ్ ఈ మస్జిద్కి హెడ్ వచ్చేసి అబ్దుల్ రషీద్ గాజీ అనే అతను. సో వీళ్ళు ఏం చేసినారంటే అక్కడుండే చుట్టుపక్కల ఏరియాలో షిరియాలోని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసి, గవర్నమెంట్ రూల్స్ని ఇగ్నోర్ చేసి, మ్యూజిక్ అండ్ వీడియో షాప్స్ని క్లోజ్ చేయించడము, ప్రజల్ని భయపెట్టడము, గన్స్ని కలెక్ట్ చేయడము, స్టూడెంట్స్ని టెర్రరిస్ట్ ట్రైనింగ్లకి పంపించడము. సో ఇలా చేసేవాళ్ళు. సో సిచ్యువేషన్ వరస్ట్ అయిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ లాల్ మస్జిద్ లీడర్స్ని సరెండర్ అవ్వమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ మస్జిద్ వాళ్ళు అపోజ్ చేశారు. దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ సైలెన్స్ని లాంచ్ చేసింది. దీని తర్వాత చాలా రోజుల వరకు ఫైరింగ్ జరిగిందండి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి అండ్ ఆ మస్జిద్ వాళ్ళకి. సో ఈ పాకిస్తాన్ ఆర్మీ లాస్ట్కి మాస్క్ని క్యాప్చర్ అయితే చేసేసింది. అండ్ ఈ ఆపరేషన్లో ఈ టెర్రరిస్టుల లీడర్ అయిన అబ్దుల్ రషీద్ గాజీని కూడా చంపేశారు. అండ్ అతనితో పాటు చాలా మంది ఫాలోవర్స్ని చంపారు. అండ్ కొంతమంది ఎవరైతే బతికున్నారో వాళ్ళని అరెస్ట్ చేసేశారు. అండ్ ఈ ఆపరేషన్ అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల మస్జిద్ యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ ఇలియాస్ని చాలా డిస్టర్బ్ చేసిందండి. ఎంత అంటే పాకిస్తాన్ స్టేట్ మీదే జిహాద్ డిక్లేర్ చేసేసాడు. దీని తర్వాత ఇలియాస్ అల్ ఖైదాలో జాయిన్ అయ్యి ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ లాగా మారిపోయాడండి. దీని తర్వాత 2008లో జనరల్ ఆమిర్ ఫైజల్ యొక్క మర్డర్ కేసు, లాహోర్ ISI ఆఫీస్ పైన అటాక్, రావల్పిండి GHQ పైన అటాక్, ఈ అన్ని క్రైమ్స్ లో ఇలియాస్ యొక్క హ్యాండ్ ఉందండి. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ లో కూడా ఇలియాస్ కశ్మీరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి. ఈ అటాక్ తర్వాత లష్కర్ ఆపరేటివ్ అయిన డేవిడ్ హెడ్లీని మన వాళ్ళు క్యాప్చర్ చేశారు. అండ్ వాడు ఏం చెప్పాడంటే ముంబై అటాక్స్ టైంలో కరాచీలో ఉన్న టెర్రరిస్ట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేషన్స్ ని డైరెక్ట్ చేసిన వాయిస్ ఇలియాస్ కశ్మీరీదే అని. అంటే గ్రౌండ్ లో అటాకర్స్ మాత్రమే కాదండి, బిహైండ్ ద సీన్స్ లో ఎంటైర్ అటాక్ కోఆర్డినేషన్ కూడా ఇలియాస్ కంట్రోల్లోనే జరిగిందని కన్ఫర్మ్ అయ్యింది. ఆగస్ట్ 2010లో US గవర్నమెంట్ ఇలియాస్ కశ్మీరీని ఒక గ్లోబల్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసి అతని మీద $5 million బౌంటీని అనౌన్స్ చేసిందండి. 2011 2nd మేలో ఎప్పుడైతే CIA వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ని చంపేశారో దాని తర్వాత ఆ లిస్టులో నెక్స్ట్ పేరు ఇలియాస్ కశ్మీరీదే అండి. దీని తర్వాత CIA వాళ్ళు వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అలాగే ISI వాళ్ళ హ్యూమన్ ఇంటెల్ని వాడుకొని ఇలియాస్ని ట్రాక్ అయితే చేసింది. సో ఇలియాస్ వచ్చేసి ఏం చేశాడంటే సౌత్ వజీరిస్తాన్లో ఉన్న ఒక యాపిల్ తోటలో ఒక సేఫ్ హౌస్లో దాక్కుని ఉన్నాడు. సో ఎప్పుడైతే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో CIA వాళ్ళు వాళ్ళ యొక్క ప్రెడేటర్ డ్రోన్ని ఆ లొకేషన్కి పంపించారనమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయ్యిందో ఇలియాస్ అక్కడ ఉన్నాడని చెప్పి స్ట్రైక్ చేసేసారు. అండ్ ఈ అటాక్లో ఇలియాస్తో పాటు 9 మంది టెర్రరిస్టులు చనిపోయారండి. సో ఇది వచ్చేసి హూజీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఇలా వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ యొక్క చాప్టర్ ఎండ్ అయిందండి. Hope you like the video. Please do like, share and subscribe the channel. Thank you.